వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒకవైపు ఇందిరమ్మ ఇండ్లు, ఇంకోవైపు 50,000కు పైగా ఉద్యోగాలు, ఇంకోవైపు అన్ని రంగాల్లో ఉద్యోగ కల్పన. ఇట్లా ప్రభుత్వం రైతు రుణమాఫీలు అనుకుంటూ, రైతు భరోసాలు అనుకుంటూ అఫ్కోర్స్ ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. బట్ కొంత అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ రెండు పాదాల్లాగా మేము తీసుకెళ్తున్నాం, ముందుకు నడిపిస్తున్నాం. ప్రతిపక్షాలు మాకు మద్దతు తెలపాలి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్తున్నారు. పిలిచే పద్ధతి ఎట్లా ఉన్నది అన్నది సెకండరీ అంశం. బట్ చూద్దాం, ప్రతిపక్షాల నుంచి కూడా అదే రియాక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇస్తా అన్నటువంటి 100 గ్యారెంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నటువంటి గ్యారెంటీల గురించే కదా మేము ప్రశ్నిస్తున్నాం, మాకు మీ మీద ఏం కోపం, ప్రజల తరపున మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి. ఇంకోవైపు ఈ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ పండుగ వాతావరణం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్తే. చెప్పండి. 1 year సెలబ్రేషన్స్ ఒకవైపు, ఆ సెలబ్రేషన్ ఉత్సవాల వైపు ప్రభుత్వం ఉంది. ఈ 10 నెలల్లో, ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పక్కన పెడితే అప్పుల గురించి, ప్రభుత్వం ఒప్పుకున్నటువంటి హామీల గురించి ప్రతిపక్షం అంతే స్థాయిలో ముందుకు పోతోంది. సో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు పండుగ సంబరాలు, ఇందిరమ్మ ఇండ్ల సంబరాలు, ఇంకోవైపు అరెస్ట్ల పర్వాలు. సో ఎట్లా చూడాలి, ఎవరిది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలి? ఇప్పుడు ఒకటి, శ్రీకాంత్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి పద్ధతే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఆయన ఇంకా ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడే అనేటువంటి పద్ధతి లోపల, ఎందుకంటే కాంగ్రెస్ కల్చరు ఆయన కూడా వంటబట్టినట్టుంది. ఎందుకంటే ఒక్కసారి అంటే ఇదే మాట మీదకి వెళ్ళి మీ వర్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా చెప్తారా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు భావిస్తున్నారా, వాళ్ళు కూడా అధికారంలో ఉన్నామని ఫీల్ అవుతున్నారా? చెప్తాను. ఇప్పుడు ఒకటి, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ప్రజల తరఫున, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తుందండి. హక్కు అది, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించేటువంటి హక్కు. సరే, గతంలో వాళ్ళు ఏం చేసినారు అనేటువంటి చర్చకు నేను పోను, కానీ గతంలో వాళ్ళు కేసీఆర్ పాలన ఏ రకంగా ఉన్నదో తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దానికంటే మెరుగులు దిద్ది పాలన అహంకారపూరితమైన ఆధిపత్య, అణిచివేత, పోలీసును ఉపయోగించి బెదిరింపులు, మాటలతో బెదిరించేటువంటి సంస్కృతికి వల్ల రేవంత్ రెడ్డి గారు రావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ వాళ్ళు, మేము ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఏడాది అంటే ఏమిటి, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది ముగిసిన సందర్భం లోపల మేము బైక్ ర్యాలీ పెట్టుకుంటాం అనేటువంటి దానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదండి. వీళ్ళు హక్కుల గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, మేము అన్ని గేట్లు ఓపెన్ చేసినాము, ప్రజాభవన్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. 2, నిర్మల్లో ఒక టీచర్, నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, విజయకుమార్ అనేటువంటి టీచర్ వాళ్ళ అనుబంధంగానే పనిచేసినాడు, వాళ్ళకి అనుగుణంగానే పనిచేస్తున్నాడు. ఇవాళ సస్పెండ్ చేయడం జరిగినటువంటిది అక్కడ ఉండేటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. ఇవాళ పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు కాల్చుకుంటున్నారు. ఇవాళ మీరు చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే, మామూలుగా స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు విష పదార్థాలు అవి తిన్న తర్వాత వాళ్ళు చనిపోతున్నారు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నది. హోమ్ మినిస్ట్రీ లేడు, విద్యామంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఈ మంత్రులను చేసేటువంటి ధైర్యం కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి లేదు, మీరు గుర్తుంచుకోండి. ఇది చాలా సున్నితమైన అంశం, చాలా కాలం నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకు 6 శాఖలను పెండింగ్ పెట్టినాడు? ఎవరి కోసం పెండింగ్ పెట్టాడు? ప్రజల కోసమా, లేకపోతే తన యొక్క అంతర్గత రాజకీయాల కోసమా? అది అట్లా పెట్టండి. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఒక 1 year అయింది. మీరు భవిష్యత్తులో చూడండి, అణచివేతలు ఉంటాయి, మీడియా మీద ఉంటది, సోషల్ మీడియా మీద ఉంటది, బెదిరింపులు తీస్తారు. కాంగ్రెస్ లో కూడా బహుశా ఆయన రోజు తిరిగేటువంటి మంత్రులు కూడా ఇది మీరు చెప్పేది రాజకీయ పరంగా కక్షపూరిత వాతావరణం ఉంది అన్నదే పాయింట్. బట్ ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఉందని భావిస్తున్నారా? ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు కేసీఆర్ ఓడిపోవడానికి ముందు అంత పెద్ద కనపడ్డదా అండి శ్రీకాంత్ గారు? వ్యతిరేకత కనపడ్డదా? అంత బాగానే ఉంది, కేసీఆర్ గెలుస్తారని అందరు మీరు చాలా మంది కూడా అనుకున్నటువంటి సందర్భం మనకు ఉన్నది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు మీరు ప్రస్తావన తెచ్చినారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అదొక బోగస్, అదొక కుట్ర. ఎందుకంటే తినడానికి తిండి లేక ఉన్నటువంటి పరిస్థితి లోపల మీసాలకు సంపెంగ నూనె అనే పద్ధతిలో ఉన్నది. అదేమన్నా పద్ధతి అనేది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో అంటే ఉద్యోగాల విషయంలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, కొంత ఉద్యోగాలు కల్పిస్తున్నారు, గ్రూప్ 1 విషయంలో ప్రూవ్ చేసుకున్నారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో రిజల్ట్ కనిపిస్తుంది కదా, రిజల్ట్ కనిపించినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో బోగస్ అని ఎట్లా అనుకోవచ్చు?
మీరు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు మొదటి సంవత్సరంలో. వాళ్ళ మేనిఫెస్టో నా దగ్గర ఉన్నది, ఇగో మేనిఫెస్టో ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటిది చివరి 42-43 పేజీల్లో చెప్పినటువంటి దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు చెప్పినారు. ఇవాళ బోగస్ ఎందుకు బక్వాస్ మాట్లాడుతున్నారు? ఎట్లా 50,000 ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు వస్తాయండి? మీరు చెప్పింది ముక్కు నాలుగు రాయాలి కదా, చెప్పాలి కదా, తప్పైందని చెప్పాలి కదా, వీలు కాలేదని చెప్పాలి కదా. 55,000 మీరు ఇస్తామనేది ఎంత, ఇచ్చింది ఎంత, దానికి సమాధానం చెప్పండి. మీరు ఇవే లాస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వాళ్ళు ఏదో పత్రాలు ఇచ్చి ఫోజులు కొట్టి ఫోటోలో ఫోజులు కొట్టేటువంటి సందర్భం కనపడుతుంటుంది. నేను ఎందుకు ఏమంటున్నానంటే వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఇప్పుడు మామూలుగా నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చినారు కదా, నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు కదా, అన్ని డేట్లు అయిపోయినాయి. ఈ డిసెంబర్తో వచ్చేటువంటి సెకండ్ ఫేజ్ డేట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంకొక సంవత్సరం పడుతుంది. వాటి అన్నిటి కూడా పురిటి నొప్పులు దాటి కాబట్టి ఈ వచ్చే సంవత్సరం లోపల వాళ్ళు ఒక్క పోస్ట్ కూడా ఫిల్అప్ చేయలేరు. ఇదే 50,000 చెప్పుకొని తిరగాలి నేను అంటున్నటువంటిది. రెండవది ఒక్క నిమిషం ఆగండి. ఒకటి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారండి. కాన్స్టిట్యున్సీకి నిజవర్గానికి 3,500 అంటున్నారు, ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు అంటున్నారు. 175 కోట్లు అవుతుంది. 175 కోట్లు ఒక కాన్స్టిట్యున్సీకి మొదటి దఫా. మీరు జాగ్రత్తగా చదివితే పొంగులేటి శ్రీనివాసులు గారు చెప్పింది ఏంటంటే 4 దఫాలు ఉంటాయి ఇంకా అని చెప్పినాడు. 4 దఫాలు ఉన్నట్లో మొదటి దశ అంటే ఏమిటి? 175 కోట్లు ఇంటూ 120 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం వేస్తే 21,250 22,000 కోట్లు వస్తుంది. ఇలా బట్టి విక్రమార్క గారు అదే మాట చెప్పినారు, 22,500 అని. ఈ బడ్జెట్ లో 22,500 తినడానికి తిండి లేదు. నేను ఇంతకుముందు చెప్పిన సామెతలాగా ఉద్యోగస్తులకు కరువు భత్యం 300 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మహిళలకు ఇస్తామనేది పోయింది, ఆసరా పెన్షన్లు పోయినవి, ఏవేవో పోయినాయి కదా. అవి ఎక్కడ పోయినాయి నడుతున్నా ఎన్నికల కోసం. సో ఇప్పుడు మీరు చెప్తున్నది ఇది కట్టించేటువంటి పరిస్థితి లేదు, ఉన్నవే పంచి ఈ క్రెడిట్ వాళ్ళ పేరు మీద చేసుకుంటారన్నది. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అంటే యాప్ అంట. దేనికోసం యాప్ అండి? ఇల్లు కట్టినట్టుగా కేటాయించినట్టుగా నాటకాలు ఆడడానికి యాప్ అండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి యాప్ లో ప్రజల్ని భ్రమంలో గురించి మోసం చేయడానికి, అరే మేమేదో రికార్డ్ చేసుకున్నాము, మేము యాప్ లో మేము నమోదైంది మా పేరు అని చెప్పడానికి చేసినటువంటి ఒక కుట్ర. మీ యాప్ తో నేను సంబంధం అండి. మొదలు ఇల్లు కట్టండి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. 21,000 ఇంటూ 4 సంవత్సరాల లోపల 85,000 కోట్ల రూపాయలు కావాలా? జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఈ ఇళ్లను కడతాము అనేటువంటిది. కాబట్టి ఎన్నికల నుంచి బయటపడడానికి, ప్రజలను భ్రమంలోకి దించడానికి చేసేటువంటి ఒక కుట్రపూరితమైన వ్యూహాత్మకమైనటువంటి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. జయరాం గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్